హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో కొత్త రెస్టారెంట్ రివ్యూతో నేనైతే రెడీగా ఉన్నాను. ఈరోజు వచ్చేసి సెరస్ సిటీ మాల్లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్ వెళ్తున్నాం అనమాట. అండ్ మాల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి 3rd ఫ్లోర్లో కృష్ణపట్నం రెస్టారెంట్ అయితే ఉంటుంది. అండ్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కసారి అంబియన్స్ ఎలా ఉందో మీరే ఒక లుక్ ఇచ్చుకోండి. అంబియన్స్ అయితే మొత్తం విలేజ్ వైబ్ వచ్చేలాగా ఉంది. ఇక్కడ ఆర్ట్ కానీ బొమ్మలు కానీ చాలా బాగుండే, మొత్తం విలేజ్ స్టైల్లో ఉంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తం ఎక్కడికక్కడ టీవీస్ అరేంజ్ చేశారు, చాలా ఉన్నాయి. ప్లేస్ చిన్నదైన టీవీసే 6-7 ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి మెనూ అంతా చూసాము. అండ్ ఆర్డర్ చేశాక మన ఆర్డర్ వచ్చే వరకు బ్యాట్స్ అయితే ఇచ్చారు, చిప్స్. సో మంచిగా మనం అవి ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. ఫస్ట్ అయితే నాన్ వెజ్లో చికెన్ రోస్ట్ ఆర్డర్ చేసాము. అండ్ వెజ్లో వచ్చేసి హరాబరా కబాబ్ ఆర్డర్ చేసాము. రెండు ఫాస్ట్గానే వచ్చేసాయి ఆర్డర్ అయితే. సో ఫస్ట్ అయితే హరాబరా కబాబ్ అయితే టేస్ట్ చేశాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుండే, డిఫరెంట్గా ఉండే. మొత్తం లీఫీ వెజిటేబుల్స్తో చేస్తారనమాట హరాబరా కబాబ్ అంటే. సో లీఫీ వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది, అంత బాగుంది దీని టేస్ట్ అయితే. సో మా అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది దీని టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ రోస్ట్ ఆర్డర్ చేసాము. అసలు ఎక్కువ శాతం ఎక్స్పెక్టేషన్స్ ఇది బాగుంటుంది అని అనుకున్నాము, బట్ దీని టేస్టే ఎవరికీ నచ్చలేదు. కొంచెం నెయ్యి టేస్ట్ ఎక్కువ అయిపోయింది బాగా, మొత్తం అంటే తీయగా ఉంది ఎందుకో, అస్సలు నచ్చలేదు దీని టేస్ట్ అయితే. హరాబరా కబాబే మంచిగా అనిపించింది మాకైతే, దీని టేస్ట్ పెద్దగా నచ్చలే ఎవ్వరికి. సమ్టైమ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నది అన్ఎక్స్పెక్టెడ్గా బాగోదు. సో అలానే జరిగిందనమాట మాకు కూడా. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నాం పన్నీర్ రోస్ట్, కానీ అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి కృష్ణపట్నం స్పెషల్ నల్లిగోష్ బిర్యానీ ఆర్డర్ చేసాము. కృష్ణపట్నం వెళ్తే నాన్ వెజ్ వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాల్సిన ఐటెం నల్లిగోష్ బిర్యానీ. అసలు హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్సో కృష్ణపట్నంలో నల్లిగోష్ బిర్యానీ కూడా అంత ఫేమస్సే, ఎందుకంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అండ్ క్వాంటిటీ కూడా సఫిషియెంట్గా 3 మెంబర్స్కి సరిపోతుంది. నెక్స్ట్ వెజ్లో వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుండే. అండ్ చాలా పన్నీర్ పీసెస్ ఎక్కువ వచ్చాయి. సో సూపర్గా ఉండే, మా అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది పన్నీర్ బిర్యానీ అయితే. సో అలా ఫుల్ సాటిస్ఫైడ్గా బయటకు వచ్చాము. బయటికి వచ్చి చూస్తే అన్ని వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి. సోప్ తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది లాస్ట్లో. అండ్ మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే మీరు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళినా ఒకసారి బిల్ అయితే చెక్ చేయండి. ఆ బిల్లో కనుక సర్వీస్ ఛార్జెస్ అనేది ఉంటే మీరు ఎక్స్క్లూడ్ చేసి బిల్ పే చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.